హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము 7వ అధ్యాయం 1వ వచనంలో చూద్దామా. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనుషుల ఒక అతిక్రమములను బట్టి దేవుడు నేలను నీటితో తుడిచివేయాలనుకున్నప్పుడు నోవహు అంట దేవుని దృష్టికి, నోవహు కుటుంబం అంట దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారంట. ఆయన యందు భయభక్తి కలిగి పరిశుద్ధంగా జీవిస్తున్న వారుగా ఉన్నారంట. కాబట్టి దుష్టులతో నీతిమంతులను నాశనం చేయని దేవుడు వారి యొక్క రక్షణకై ఓడను కట్టమని, ఆ సురక్షితమైన ఓడలో వారు నివసించి బ్రతుకున్నట్లుగా దేవుడు ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా నీ దేవుడు ఒక నూతనమైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఇచ్చి నీవు పరలోకానికి, నిత్య జీవానికి వారసులగుటకు, మీరు రక్షించబడుటకు ఆయన మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన వారలారా, నీ దేవుడు నీకు విశ్రాంతినివ్వడానికి, నీకు రక్షణనివ్వడానికి, నీ శారీరక సంబంధమైన ఆహారమును, పానీయమును నీకు ఇవ్వడానికి, ఆత్మ సంబంధమైన అన్నపానములను ఇచ్చి నిన్ను పోషించడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అంత మాత్రం కాదు, నీ జీవితంలో ఏ లోటు లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ చింత లేకుండా నీ జీవితాన్ని ఒక అద్భుతమైన రీతిలో, ఒక అందమైన ప్రాకారముగా నిన్ను, నీ కుటుంబాన్ని క్రీస్తులో నిర్మించడానికి నీ దేవుడు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తుండగా, క్రీస్తు అనే ఒక బండ యుద్ధకు వచ్చి ఆయన ఇచ్చే జీవజలముల ద్వారా తృప్తి పొందడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభువు ప్రేమతో ఆహ్వానిస్తుండగా మన జీవితములను ఆయనకు సమర్పించుకొని, ఆయన ప్రతి ఆహ్వానమును మనం స్వీకరించి పరలోకానికి, నిత్య జీవానికి వారసులగి ఆ ఒక పెండ్లి విందులో మనము పాల్గొందాం. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.